నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఈ బాహా సేల్లో ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ అమోఘం. ఈ వెహికల్స్ ను కంప్యూటర్ ద్వారా డిజైన్. ఆటోమోటివ్ రంగంలో విద్యార్థుల ప్రతిభ అమోఘం. సివి రామన్ మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఈ బాహాసే ఇండియా 2025 పోటీలలో ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ బగ్గీలను కంప్యూటర్ ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు డిజైన్ అద్భుతమని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివి రామన్ మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాహాసే ఇండియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. మూడవ రోజు శనివారం ఈ బాహాసే ఇండియా 2025 పోటీలకు ముఖ్య అతిథిగా సివి రామన్ మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాహాసే ఇండియా ప్రెసిడెంట్ లోని పాల్గొని మాట్లాడుతూ అన్ని జట్ల విద్యార్థుల పూర్వ విద్యార్థుల కమిటీల సాంకేతిక బృందాలు సృజనాత్మకత ఎంతో అద్భుతమని, ప్రస్తుత తరుణంలో ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. బగ్గీల తయారీ విధానం, డిజైన్ సిస్టమ్, కంప్యూటర్ ద్వారా ఎయిడెడ్ ఇంజనీరింగ్, సిఏఈ పరీక్షలు, రెయింట్ పరీక్షలు, వర్షపు నీటి గుంటలలో సైతం బగ్గీలు నడిచేలా సర్క్యూల్డ్ సిస్టమ్, బ్యాటరీ సిస్టమ్ దెబ్బతినకుండా విద్యార్థుల సృజనాత్మకతతో బగ్గీల రూపకల్పన బాగుందన్నారు. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రపంచం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా ఈ బగ్గీలు, ఎలక్ట్రికల్ బగ్గీలు ఆవశ్యకత ఎంతో అవసరమన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల వివిధ నూతన ఆధునిక ఆవిష్కరణలకు ఈ బాహాసే ఇండియా 2025 పోటీలు ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ బాహా పోటీలలో పాల్గొనే విద్యార్థి బృందానికి, అధ్యాపక సలహాదారునికి ఈ బాహా సందర్భంగా ద్రోణాచార్య అవార్డును అందజేస్తామన్నారు. బాహాసే ఇండియా పోటీలలో మహిళల విద్యార్థులు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జట్లలోని మహిళా డ్రైవర్లు తమ ప్రతిభను చాటుతూ పోటీ పడుతున్నారని, పోటీలలో విజేతగా నిలిచిన మహిళా డ్రైవర్ కి ఉత్తమ మహిళా డ్రైవర్ అవార్డు ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో పోటీ విద్యార్థులు, హెచ్ఓడీలు, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు.